రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. జమీలుద్దీన్ గారు, ప్రధానంగా ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ప్రభుత్వం ఇంకా ఇక్కడ సుప్రీంకోర్టు సాధికార కమిటీ అధ్యయనానికి వచ్చింది. ఇక్కడ ఎట్లా ఉంది క్షేత్రస్థాయిలో పరిస్థితి అనేది, ఆ కమిటీ కూడా ఉన్న విషయాలను, రాష్ట్రంలో రాజ్యాంగం అనేది అమలవుతుందా, మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఆ స్థాయిలో చట్టాలను ఉల్లంఘించిండ్రు అంటూ అన్ని విషయాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది, తమ అనుకూల మీడియాలో ఎటువంటి వార్తలు రాయిస్తుంది అనేది మనం చూస్తున్నాం. సో వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంది, ఎట్లా అర్థం చేసుకోవాలి దీని అంతటినీ కూడా? వాస్తవంగా ఎవరైతే ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, వారికి చట్టాలంటే కోర్టులంటే మొదటి నుంచి కూడా ఏమాత్రం గౌరవం లేదు. ఎందుకనంటే వారు రాజకీయంగా ఎదగడానికి మొదటి నుంచి కూడా అన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూనే ఎన్నో కేసులు ఆయన కేసుల చిట్టా తీసినట్టయితే ఆయనకు చట్టం మీద ఉన్న గౌరవం ఏంటిదన్నది తెలుస్తుంది. ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. బాధాకరం ఏంటి అంటే ఆయనకు చట్టం తెలియకుండా ఎవరైతే వారి కింద పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకన్నా చట్టం తెలవాలి, చట్టం మీద గౌరవం ఉండాలి, కోర్టుల మీద గౌరవం ఉండి వారన్నా సర్ది చెప్పాలి, ఇది కాదు, ఇది మన పద్ధతి తప్పు అని చెప్పి. ఈరోజు ఏదైతే ప్రభుత్వ అనుకూల మీడియా రాస్తున్నటువంటి కథనాలు ఉన్నాయో దాన్ని చూసినట్టయితే వాళ్ళు ఎంతసేపు ఈ భూమి హెచ్యుది కాదు, ఇది ప్రభుత్వానిది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్య ఇది టైటిల్ సూట్ కాదు. ఈ భూమి కమిటీ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించింది, ఇది ఎవరిది అన్నది కాదు, అది దాని స్వభావం ఎట్లా ఉందనేది. విద్యార్థుల పోరాటం ఏదైతే ఉన్నదో వాళ్ళు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి వాళ్ళు భూమి ప్రభుత్వానికా హెచ్యుదా, అసలు దాని చరిత్ర ఏంది, హెచ్యుకు ఇంకా ఎందుకు బదిలీ కాలేదు అన్న దానిలోకి పోకుండా విద్యార్థులు ఏమంటున్నారంటే అక్కడ అడవి ఉన్నది, ఆ అడవిలో రకరకాల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఆ జీవ వైవిధ్యం ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడండి అని చెప్పి మాత్రమే ఆ విద్యార్థులు కూడా మొదటి నుంచి కొట్లాడుతున్నారు. దాన్ని పక్కన పెట్టి టాపిక్ డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఇది యూనివర్సిటీ భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వ భూమి అయింది అని చెప్పి మీరు ఇంతకుముందు కుదోబెట్టుకున్నారు. ఇప్పుడు కుదోబెట్టుకున్న భూమిని 6 నెలల లోపు మళ్ళీ అమ్మకానికి ఎందుకు పెట్టారు అంటే మీ నజర పడితే ఇక బూడిది కావాల్సిందేనా? అయితే దొరికితే కుదోబెడతారు. అంతకుముందు కూడా ఏం చేశారు, మీకు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అందులో నుండి కూడా విద్యార్థులు మొత్తుకోంగా 100 ఎకరాలు గుంజుకొని హైకోర్టుకు కేటాయించారు. సరే, హైకోర్టుకు కేటాయిస్తే ఏంటి అని అంటే మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర హైకోర్టు కాబట్టి అందరూ కూడా సరే ఒక మంచి పనికి పోతా ఉన్నది అని అనుకున్నారు. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా, ఎందుకంటే అగ్రికల్చర్ చేసే విద్యార్థులు కాబట్టి వాళ్ళంతా కూడా ఈ చెట్లేంది, పక్షులేంది దాని మీద వాళ్ళు కూడా పోరాటం చేశారు. అక్కడ హైకోర్టు నిర్మాణం అంటే ఎక్కడ చూస్తే అక్కడ యూనివర్సిటీ భూముల మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి నజరబడి ఉన్నది. వారు దాన్ని ఎట్లా అన్యాక్రాంతం చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తున్నది. రెండో విషయానికి వస్తే ఇది రిజర్వ్ ఫారెస్టా అని ఒక పత్రిక రాస్తుంది ఇవాళ. అది రిజర్వ్ ఫారెస్ట్ కావాల్సిన అవసరం లేదు. 2002లో ఇదే ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాల్టా అంటే వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అని చెప్పి నీరు, భూమి, చెట్లకు సంబంధించి ఒక చట్టం చేయడం జరిగింది. ఆ వాల్టా చట్టంలో ఎంత స్పష్టంగా ఉంది అనంటే ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ అన్నది చాప్టర్ 5లో సెక్షన్ 29 ఉన్నది. అది ఎంత చాలా స్పష్టంగా చెప్తుంది. నేను మీకు చదివి వినిపిస్తాను. ఎనీ పర్సన్, ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఆర్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్, ప్రొవైడింగ్ ఎ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ యూటిలిటీ సర్వీస్ including roads and buildings department, energy department of the government and telecommunications department shall ensure protection of trees and their branches while developing their infrastructure on carrying their activities. అంటే చెట్లు మాత్రమే కాకుండా చెట్ల కొమ్మలు కూడా కొట్టే అధికారం అటు కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్కి కూడా లేదు. మీరు చెట్లతో పాటు చెట్ల కొమ్మలను కూడా సంరక్షించాలన్న చట్టం, వాల్టా చట్టం అన్నది ఒకటి ఉన్నప్పుడు దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి కొమ్మలు, రెమ్మలు కాదు, చెట్లు కాదు, కూకటి వేళ్లతో సహా ఒక 400 ఎకరాల్లో బుల్డోజర్లు పెట్టి మేము రాత్రికి రాత్రి, అది సెలవులు ఉన్నప్పుడు మేము దొంగచాటుగా ఆ పోలీస్ భద్రత పెట్టి అక్కడ వాళ్ళని రానియకుండా ఎవరన్నా డ్రోన్ ఎగరేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ విద్యార్థుల మీద వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నారని చెప్పి అక్రమ కేసులు పెట్టి మేము చేస్తామని అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతుకున్నది, న్యాయ వ్యవస్థ అనేది బతుకున్నది. అందుకే సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకున్నది. సుప్రీంకోర్టుకు పోయి ఎవరో పిటిషన్ వేసి వీళ్ళకి వ్యతిరేకంగా పోలే, ఈ అరాచకాన్ని చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని ఇక్కడ CS గారిని మందలించి 6 నెలల పాటు అక్కడ ఏం జరగడానికి వీల్లేదని చెప్పి
నిన్న సాధికారిక కమిటీని పంపించి తను స్వయంగా పరిశీలిస్తామని చెప్పి ఒక కమిటీని పంపడం జరిగింది. ఈ ఆర్డర్స్ ఇవ్వక ముందు కూడా హైకోర్టు రిజిస్ట్రార్ గారిని అక్కడ వెళ్ళి పరిశీలించి ఆర్డర్స్ దానికి ఒక నివేదిక ఇమ్మన్నప్పుడు ఆ హైకోర్టు రిజిస్ట్రార్ గారు కూడా నివేదిక ఇచ్చారు. నిన్న వచ్చిన సాధికారిక కమిటీ కూడా చూసింది, విద్యార్థులతో చర్చ చేసింది, రాజకీయ పార్టీలతో చర్చ చేసింది, బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న వారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా నాకేం సిగ్గు అన్న ధోరణిలో నేను చట్టానికి వినా, నేను కోర్టుకు వినా, నన్ను ఏం చేస్తారు అన్న ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో ఇవాళ ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ప్రజలందరూ మొత్తుకునేది కూడా నీ భూమి అయితే మాత్రం నువ్వు ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైవిధ్యం ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. దాని పేరే కంచా గచ్చిబౌలి. అంటే కంచా అన్నది ఉర్దూ పదం. కంచా ఏంటిది అని అంటే ప్రతి గ్రామంలో కంచెలు అనేటివి ఉండేవి. అంటే పశువుల మేతకు కానీ ప్రజా అవసరాల కొరకు కానీ కొంత భూమిని వదిలిపెట్టేవాళ్ళు. అందులో చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, సీతాఫలక పండ్లు ఇవన్నీ తెచ్చుకొని కూడా జనం తినేవారు, పశువులు మేసేవారు. అటువంటి భూమి అది కంచా, దాని పేరే కంచ గచ్చిబౌలి అన్నది పడ్డది. దానికంటే పూర్వం నుండే అక్కడ చెట్లు, చేమలు ఉన్నాయి, అడవిలాగా ఉన్నది. అది అడవి అని రిజర్వ్ ఫారెస్ట్ అని నోటిఫై అయి ఉండకపోవచ్చు గాక, కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే జీవ వైవిధ్యం ఉన్నదో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఒకవేళ ఈ భూములను కాపాడకపోతే, అక్కడ ప్రకృతిని కాపాడకపోతే హైదరాబాద్ మరో ఢిల్లీ కాబోతుంది. మనం వాహనాలు బంద్ చేసుకోవాలి, పొల్యూషన్ పెరిగిపోతుంది, కాంక్రీట్ జంగల్ అయిపోయింది, ఇప్పటికే మొస తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 400 ఎకరాలను కాపాడురా బాబు అని చెప్పి మొత్తుకుంటా ఉంటే కూడా వాళ్ళు ఏకపక్షంగా పోయి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనంటే తప్పకుండా సుప్రీంకోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు. ఎస్, అంటే మరోవైపు జమీలుద్దీన్ గారు ఈ భూములకు సంబంధించి ప్రధానంగా వీటిని కార్పొరేట్ కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం, అందులో కూడా ప్రభుత్వ పెద్దలకి అందులో వాళ్ళకి భాగస్వామ్యం ఉంది కాబట్టి సో ముందుగానే చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి చెందాల్సిందే అనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇదంతా ఈ విధంగా ప్రభుత్వం అంతా వ్యవహరిస్తుంది అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. 100% అండి. దాని మీద నజర్ పడ్డది ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి. 3-4 మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళు దానిలో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు అగ్గోసగ్గోకు అమ్ముకోవాలి. అంటే దాదాపు 400 ఎకరాలు అంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ పట్టినట్టయితే సుమారు 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు. దాన్ని 10-15-20,000 కోట్లకు అమ్ముకుంటే ఒకటేసారి మనకు 15-20,000 కోట్ల రూపాయలు లాభం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఐఐసికి ఇచ్చి ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దానికి ఇచ్చిర్రు, దాని నుండి కుదోబెట్టిర్రు. ఆ కుదోబెట్టి వచ్చిన పైసలు ఏం చేసిర్రు అని అంటే రైతులకు పంచుతాం, రైతు బంధు ఇస్తామన్నారు. దానిలో 10,000 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చి లోన్ పట్టుకొచ్చున్నారు. అంటే అప్పు తెచ్చుకోనుడు కూడా చేతనైతలేదు వీళ్ళకు. ఇప్పటికీ 1,55,000 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు ఈ 10,000 కోట్లు ఇంక్లూడింగ్ దానిలో తెచ్చుకుంటే సుమారు 170 కోట్లు కమిషన్ ఇచ్చి 10,000 కోట్లు అప్పు తెచ్చిర్రు. ఒకవైపు కమిషన్లు ఇచ్చి తీసుకొచ్చిన, మరోవైపు తీసుకొచ్చిన 10,000 కోట్లలో మరి ఏమైందన్న దాని లెక్కపత్రం లేదు. దాని లెక్కపత్రం లేదు. సుమారు 5,000 కోట్లు రైతు బంధు ఇచ్చినామని అంటారు. మరి ఇంకా 5,000 కోట్లు ఏమైనాయి అంటే దానికి జాడలేదు, పత్తలేదు. ఇప్పుడు డిసెంబర్లో కుదోబెట్టి తెచ్చిర్రు. ఇప్పుడు ఆ తెచ్చిన పైసలకు ఇప్పుడు అమ్ముకుంటే కూడా ఆ 10,000 బ్యాంకులకు కట్టాలి. అంటే దీన్ని పప్పు బెల్లం చేసి పంచుకుందామన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళకు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు, దాన్ని అన్యాక్రాంతం చేయాలి, అమ్ముకోవాలి అన్న ఒక ఆలోచనతో వీళ్ళు పోతా ఉన్నారు. ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి మీద లేదు, వాళ్ళకు ఈ పట్టింపు లేదు. కాబట్టి దొరికిన కాడికి దోసుకున్నది దాసుకో అన్న ఒక లైన్తోని ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ప్రతి వర్గం ఇవాళ చీదరించుకుంటున్నది ప్రభుత్వం. అంటే ఈ లెక్క తెలియని 5,000 కోట్లకు సంబంధించి కూడా మళ్ళా ఆ ముగ్గురు పేర్లే వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ ఖాతాలోకే పోయినాయా, వాళ్ళకే ఇవన్నీ కూడా స్వాహా అయిపోయినాయా, వాళ్ళ పేరు మీద అనేది కూడా ఇంకో వార్త వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలక్షన్లో మేము ఖర్చు పెట్టినాం, ఢిల్లీకి మూటలు పంపుతున్నాం, మరి మా పెట్టుబడి ఏంది? ఇప్పుడు వాళ్ళంతా కూడా కాంట్రాక్టర్లు. గమ్మత్ ఏంటంటే వీళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల కొరకు పనిచేసి రాజకీయంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు కాదు. ఆ ముగ్గురు గురించి ఎవరైతే చర్చ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ముందు నుండి కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు. అంటే మేము రూపాయి పెడితే మాకు 2 రూపాయలు లాభం రావాలి అనుకునే బాపతిగాళ్ళు. కాబట్టి మేము ఎలక్షన్లో పైసలు పెట్టినాం, మేము హైకమాండ్కు పైసలు పంపుతున్నాం, ఢిల్లీకి మూటలు పంపుతున్నాం, మరి మా సంగతి ఏంది, నాకేంటంట అంటున్నారు. కాబట్టి ఇది అమ్ముకొని మీరు పప్పు బెల్లాలు చేసుకోరని చెప్పి అందుకే వాళ్ళ అధిష్టానం కూడా అనుమతి ఇచ్చినట్టున్నది. ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా హెచ్సియుకు ఎలక్షన్ కంటే ముందు. మరి ఇంత జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు దీని మీద స్పందించాలి కదా, మాట్లాడాలి కదా, ఇక్కడికి రావాలి కదా. ఈ విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందుతారు, వాళ్ళకి తెలియక జరుగుతలేదు కదా. సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ వాళ్ళ మీటింగ్ లో కూడా అహ్మదాబాద్ లో ఏం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అన్ని రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నాయి. ఆయన ఏదో చేస్తాడు అనుకోవడం, అది అలా ఆలోచించడం కూడా చేస్తాడని కాదు, ఆయన నిజ స్వరూపం ఏంటిదన్న తెలవాలని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఢిల్లీ నుంచి వచ్చింది కదా, అది నువ్వు రావచ్చు కదా.
నువ్వు వచ్చి ఇక్కడ చూసి అయ్యా మేము విద్యార్థులకు నేను తోడుంటాను నువ్వు మాట ఇచ్చినావు కదా, నువ్వు ఇవాళ నీ రేవంత్ రెడ్డిని నువ్వు అపాయింట్ చేసిన రేవంత్ రెడ్డి నీ రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, ఇవాళ మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రి, ఇవాళ మీ ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చి సెక్రటేరియట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లోపలికి వచ్చి ముఖ్యమంత్రి అక్కడ పోలీసు వాళ్ళని పంపితే ఉప ముఖ్యమంత్రికి చెప్పి పోలీసు వాళ్ళని విడ్రా చేయించగలిగిన పవర్ ఉన్న మీ పార్టీ ఇలా పార్టీ నడుపుతున్నది ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేలతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం నడుస్తలేదు, ఏఐసిసి రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. నువ్వు రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేవా? చేస్తలేవు అని అంటే ఎందుకు చేస్తలేవు? నీకు కూడా ఇందులో నుంచి వాటా వస్తుంది కాబట్టి నువ్వు చేస్తలేవు. ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు నీకు రెగ్యులర్ ముడతా ఉన్నాయి కాబట్టి నువ్వు చేస్తలేవు అని చెప్పి జనం మాట్లాడుకుంటున్నారు. జనానికి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. ఇంకా వీళ్ళు చట్టాన్ని గౌరవించకుండా, ఇంకా ఏదైతే సుప్రీంకోర్టును కానీ హైకోర్టులను కానీ గౌరవించకుండా ఇదే పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ప్రజా తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అంటే వీటన్నిటి బట్టి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పై స్థాయి నుంచి అన్ని స్థాయిలో నాయకులకు అందరికీ క్లారిటీ ఉంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అందరికీ తెలిసే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అధ్యక్షురాలు ఇంకేదో అంటది, ఏదో చేస్తుంది అని జస్ట్ భ్రమలు. మళ్ళీ ఒకే రాహుల్ గాంధీ వస్తే ఇంకేమో జరుగుతుందని జస్ట్ టైం పాస్, భ్రమలు, డ్రామాలు తప్ప ఇంకేం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సోమా భరత్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వ వ్యవహార శైలి? నిన్న కమిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇది ప్రభుత్వానికి చెందింది భూమి, ఇంకా వాళ్ళ వర్షనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఈ భూమి ప్రభుత్వ భూమా కాదా అనేది ఇక్కడ ఇష్యూనే కాదు. అసలు ఈ భూముల చరిత్రలోకి కొంత వెళ్ళాల్సిన అవసరం. 1954లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఇంకా బతికే ఉన్నారు. వారికి సొంత భూమి ఒక 16,000 ఎకరాల భూమి ఉండింది. ఆ 16,000 ఎకరాల భూమి మొత్తం 14 కంచెలలో ఉంది. ఈ 14 కంచెలు ఆనాటి ప్రభుత్వము నాటి నైజాం దగ్గరికి వెళ్ళి వారిని ఏం కోరినంటే ఈ 14 కంచెలు 16,000 ఎకరాలతో సుమారుగా 16,000 ఎకరాలు ఉన్న ఈ 14 కంచెలు గవర్నమెంట్కి ఇవ్వండి, మీరు నామమాత్రంగా ఒక 4 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వండి, అది కూడా లీగల్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నది కాబట్టి. ఎందుకంటే రేపటి దినాన ఎవరైనా దీన్ని మళ్ళీ క్లెయిమ్ చేయకుండా ఉండేదానికోసం మీరు ఇచ్చింది ప్రభుత్వంతో ఉండి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి కాబట్టి ఇది ఇవ్వండి అని కోరారు. ప్రత్యేకంగా వాళ్ళు కోరింది దేనికోసం ఈ 16,000 ఎకరాలు అడిగినారంటే ఈ 16,000 ఎకరాలలో అడవిని పెంచుతాము అని స్పెసిఫిక్ ప్రామిస్తోని 16,000 ఎకరాలు నైజాం దగ్గర తీసుకున్నారు. ఇది ఒక జీవో ద్వారా అక్వైర్ చేస్తున్నారు. ఆ జీవో ఉన్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ జీవో ద్వారా అక్వైర్ చేసినప్పుడు ఆ 4 లక్షల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నైజాంకి పే చేయడం జరిగింది. ఇది ఫారెస్ట్ ప్రాపర్టీ అంటారా లేకపోతే ప్రభుత్వ ప్రాపర్టీ అంటారా? ఈ 14 కంచెలు, 16,000 ఎకరాలు, ఈ విషయం అనేక కేసులలో ఈ జీవోని ఆ గెజెట్ని ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది కోర్టులలో. ఇవాళ ఒక ట్రంకేటెడ్ వర్షన్ అంతా కూడా తయారు చేసి, అంటే అర్ధసత్యాలతోని అసత్యాలతోని ఇవాళ ప్రభుత్వం సాధికార కమిటీ ముందు, సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ ముందు ఇవాళ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారండి? ఎందుకు పక్కదాన్ని పట్టిస్తూ ఉన్నారు ఇష్యూని? దీని ఎక్విజేషనే ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం చేసింది. అయ్యాల నవాబ్ గారేమి ఈ ల్యాండ్స్ ఇస్తే ఇవాళ పకీర్ గాళ్ళు దీన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? అది ఒక విషయం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఎవరిది ఈ ల్యాండ్ అనే ఇష్యూ కాదు, ఈ ల్యాండ్ నేచర్ ఏంది అనేది ఇష్యూ. ఈ ల్యాండ్ నేచర్ ఏంది? 1995లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పర్యావరణానికి సంబంధించిన ఒక కేసులో గోదావరి మన్నని ఒక పర్యావరణ శాస్త్రవేత్త వేసిన కేసులో సుప్రీంకోర్టు సుస్పష్టమైన ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ ఏంటంటే డిక్షనరీ మీనింగ్, ఫారెస్ట్ అంటే డిక్షనరీలో ఉన్న మీనింగ్ ఏదైతే ఉందో అదే మీనింగ్తో, చట్టాలతో సంబంధం లేకుండా అదే మీనింగ్తో ఫారెస్ట్ని నిర్వచించినారు. ఆ నిర్వచన పరిధిలోకి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూమిగా చెప్పబడుతున్న ఈ 400 ఎకరాలలో ఫారెస్ట్ ఉన్నదా లేదా అనేది ఇష్యూ. ఫారెస్ట్ ఉండేదానికోసము
డిక్షనరీ మీనింగ్ ఏది ఉందనంటే చెట్లు, తర్వాత పొదలు, అడవి మృగాలు ఉంటే అది ఫారెస్ట్గా ట్రీట్ చేయండి అని చెప్పినారు. ఎస్ ఇవాళ అవన్నీ ఉన్నాయి అందులో. అది ఫారెస్ట్గా ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ని డిఫారెస్టైజేషన్ చేయడం అని అంటే దాన్ని మొత్తం ఫారెస్ట్ని తొలగించే దానికోసము అవకాశం ఉందా లేదా, అవకాశం లేదనే చట్టం చెప్తా ఉంది. ఎస్ దాని మీద చర్చ జరగకుండా ఉండేదానికోసము ఇవాళ ఎవరిని ఉపయోగిస్తున్నారండి? ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి, Yes. ఇవే ఏదో ఎవరికి తెలియదు. అది ఫారెస్ట్లో ఉన్న ప్రభుత్వ భూమే, అది సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రభుత్వ భూమే. కానీ నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఏంటిది? దాన్ని ఎవరు కాదనట్లేదు. నువ్వు బాగా మెచ్చుకునే రేవంత్ రెడ్డి గారు గురువుగా భావించి నిరంతరం భజన చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గురించి. వారి కాలంలోనే ఈ మొత్తం ఈ దుర్మార్గం అంతా మొదలైంది. ఎస్ ఎస్సీయూ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా అప్పనంగా పంచిపెట్టడం అనేది వారి దాంట్లో జరిగింది. కొత్తగూడలో ఉన్న ప్రాపర్టీని కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, తర్వాత అనేక చోట్ల ఈ 14 కంచెల్ని మొత్తం అంతా హననం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళనే పేపర్లో నమస్తే తెలంగాణలో మిగతా పేపర్లలో కూడా వచ్చింది. మామిడిపల్లి కంచెలో కూడా ఇప్పుడు ఒక 500 ఎకరాలని కైంకర్యం చేసే కార్యక్రమం, ఇదే పద్ధతిలో చేసే కార్యక్రమం మొదలు పెట్టుకున్నారని. ఇది ఏం దుర్మార్గం అండి? ఎవడన్నా ప్రజలు ప్రభుత్వం ఇస్తే సామాజిక సంపదను పెంచి ప్రజలకు పంచిపెట్టాలి, కానీ వారసత్వంగా వస్తున్న భూములని తర్వాత అడవుల్ని తెగనమ్మి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఇది ఏ రకమైన పరిపాలన? ఇది పరిపాలన కాదు. ఇది ధ్వంసకాండ, ఇది విధ్వంసం, ఇది మోసం, ప్రజల్ని మోసం చేయడం, ప్రభుత్వం పేరు మీద ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంతకన్నా వేరే ఏం లేదు. ఇవాళ 3 జింకలు అక్కడ చనిపోయినది వాస్తవమా కాదా? అక్కడ చెట్లు ఉండేందుకు వాస్తవమా కాదా? మరి అది ఫారెస్ట్ అయితే మీరు ఫారెస్ట్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఫారెస్ట్ ల్యాండ్ని తీసుకుపోయి మీరు బ్యాంకులో ఎట్లా తనఖా పెట్టారు? తనఖా పెడితే వచ్చిన డబ్బులు ఏం చేసిండ్రు? ఇదంతా ఒక పెద్ద కుంభకోణం. దీంట్లో ఏది కూడా ఒక ట్రాన్స్పరెంట్గా జరిగింది లేదు. ప్రభుత్వం అర్ధరాత్రి దొంగల్లాగా ప్రభుత్వం అర్ధరాత్రి బుల్డోజర్ను పెట్టి ఫారెస్ట్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? అర్ధరాత్రి ఎందుకు చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఇవన్నీ అర్ధరాత్రి చేయడము, తర్వాత ఎవరికి తెలియకుండా ఇవన్నీ చేయడము, తెచ్చిన సొమ్ము ఏ పర్పస్ కోసం తీసుకొచ్చినారు, ఆ పైసలు ఎక్కడికి పోయినాయి ఇవాళ? ఇవన్నీ కూడా ఇవన్నిటి మీద కూడా ఇవాళ సుప్రీంకోర్టు కానివ్వండి, కేంద్ర సంస్థలు కానివ్వండి, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి ఒక బాధ్యత ఉంది కొన్ని విషయాలలో. ఆ బాధ్యతను విస్మరించొద్దు. ఇవాళ బీజేపీ పార్టీ ఏదో నామమాత్రంగా వచ్చి మాట్లాడడం కాదు. ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములని తెగనమ్మి వేస్తూ ఉంటే, తర్వాత భూములని అడ్డంగా కుదోబెట్టేసేసి పైసలు తీసుకొచ్చి ఆ పైసలు ఎట్టుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంటే 149, 150 కోట్ల రూపాయలు కేవలము బ్రోకరేజ్ ఇస్తారండి ఎవరికైనా? మరి దానికి టెండర్ ఉందా అసలు? ఆ సంస్థ ఎవరు? దాని అట్లాంటి సంస్థలు ఎన్నున్నాయి? తర్వాత ఎవడన్నా తక్కువకు చేస్తాడని అడిగినారా కనీసము? తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళందరికన్నా కూడా చాలా తర్ఫీదు పొందిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు ఈ పని? ఎందుకు ఇది ఒక మిడిల్ మ్యాన్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 149 కోట్లు అంటే అసలు దానికి ఎందుకు ఒక టెండర్ ఎందుకు పిలవలేదు? అట్లాంటి దాంట్లో పారదర్శకంగా ఎందుకు చేయలేదు? నామినేషన్ బేస్లో ఎట్లా పోయింది ఇది? ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలు, తర్వాత అనేక రకాల పద్ధతి లేని పద్ధతుల్లో పనులు జరిగినాయి అనేది కనిపిస్తూ ఉంది. 10,000 కోట్లు ఎక్కడ పెట్టినారు? ఎవరికి ఇచ్చినారు? ఏ పర్పస్ కోసం తెచ్చినారు? టీజీఐఐసికి తీసుకొచ్చిన పైసలు ఇవాళ దానికి ఒక స్పెసిఫిక్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేసే దానికోసం అయితే వేరే విషయం. ఎందుకంటే దాంట్లో నుంచి మళ్ళీ డబ్బు జనరేట్ అవుతుంది, తీర్చేదానికి అవకాశం ఉంటుంది. దాని పేరు మీద తీసుకొచ్చి డబ్బు ఎక్కడికి పోయింది? ఈ డబ్బు ఏ రకంగా అక్కడికి పోయింది? ఎవరు దీన్ని పర్మిట్ చేసినారు? ఎఫ్ఆర్బిఎంని తుంగలోకి దొక్కే కార్యక్రమం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?
ఎఫ్ఆర్బిఎం పరిధిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టింది అనేది తెలిసినా కానీ నిమ్మకు నీరెత్తుగా బీజేపీ ప్రభుత్వం ఉందంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మోడీ గారు కలిసే ఈ దుర్మార్గాన్ని చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు దీనికి సరి అయిన సమాధానాన్ని ప్రజలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ జమీలుద్దీన్ గారు, మరోవైపు ప్రధానంగా ఒకవైపు చూసుకుంటే మొత్తం భూముల మీదనే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ సర్కార్. ఇంకొక వైపు చూసుకుంటే రేవంత్ సర్కార్ అలసత్వం వల్ల ఇప్పటికే నీళ్ళకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా దోచుకుంటూ పోయిన పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మళ్ళీ తాజాగా కుడిగట్టు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులొత్తుతూ వారి ముందు మాట్లాడలేని పరిస్థితిలో ఆ దైన్యంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జలదోపిడీ అన్నది యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు ధైర్యం చేయలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ ఎప్పుడు కానీ ఆ ధైర్యం చేసి ఇక్కడ నుంచి మన నీళ్ళు ఎత్తుకుపోయే పరిస్థితి చేయాలి, తెలంగాణకు కరువు రాకుండా ఉన్నది. ఇవాళ ఈ కాంగ్రెస్ సృష్టించిన కరువుతోని ఇవాళ రైతులు అల్లాడుతున్నారు. లైనింగ్ చేసి ఏదైతే రైట్ కెనాల్ ఉన్నదో దానికి ఏదైతే కేఆర్ఎంబి ఉందో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ దాని యొక్క అనుమతి లేదు, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా వాళ్ళు లైనింగ్ చేసి దాని సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని పెంచారు. ఎంతకు పెంచారు? సుమారు 68,000 క్యూసెక్కుల నీళ్లు పట్టుకుపోవడానికి దాని సామర్థ్యం ఎప్పుడైతే పెంచారో 68,000 క్యూసెక్కులు అంటే ఒక నదినే మలుపుకొని పోతున్నారు. కృష్ణా నది నుంచి ఒక నదినే మలుపుకొని పోయే పరిస్థితి ఇవాళ ఏపీ చేసిన వీళ్ళు గుడ్ల పగిచి చూస్తున్నారు, లెటర్లు రాస్తున్నారు, లవ్ లెటర్లు తప్ప వీళ్ళు ప్రభుత్వం స్థాయిలో ఒక కొట్లాడి దాన్ని అడ్డుకునే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. మొన్నటి సీజన్లో కూడా వాళ్ళ యొక్క వాటాకు మించి నీళ్లు ఏపీ వాడుకుంటే దాన్ని అడ్డుకోలేని పరిస్థితి తెలంగాణ. మన వాటా ఏదైతే ఉందో ఆ వాటాకు అనుగుణంగా కూడా వీళ్ళు నీళ్లు వాడుకోలేక ఇవాళ శ్రీశైలం ఏదైతే దాని కింద సాగయ్యే భూమి ఉన్నదో అంటే కృష్ణా నది కింద సాగయ్యే రైతులకు అందరినీ కూడా నోట్లో మట్టి కొట్టిన పాపం ఈ ప్రభుత్వానికి ఉన్నది. రైతులందరూ కూడా చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మనకు ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఇవాళ ఎందుకు వస్తలేవు నీళ్లు ఎటుపోయినాయి అని చెప్పి. మొన్న వర్షాకాలంలో తక్కువ వర్షాలు పడలే, మంచి వర్షాలు పడ్డాయి, అన్ని ప్రాజెక్టులు నిండినాయి. మరి ఈ వేసంగి కాలానికి వచ్చేసరికి రైతులకు మనం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి ఎందుకున్నది అని అంటే ఈ రాజ్యం వెళ్ళటోనికి దాని మీద అవగాహన లేక, చంద్రబాబు ముందు మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళు ఇష్టారీతిన చేసుకుంటా ఉన్నారు, నీళ్ళన్నీ కూడా మలుపుకొని పోతున్నారు. దాని మీద ఈయన మాట్లాడలేని పరిస్థితి ఉన్నాడు. అక్కడ బడేభయాన్ని మెచ్చుకునుడే తప్ప ఇప్పటికీ కూడా అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మన నీళ్ళ వాటా ఏందో తేల్చే పరిస్థితి ఈయనకు లేదు. ఆ బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మాకు సహకారం చేస్తుండు అని బహిరంగంగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళు మాత్రం సహకారం చేస్తలేరు. ఇవాళ స్పష్టంగా నిజామాబాద్ ఎంపీ చెప్పిన ఒక వార్త మనం నమస్తే తెలంగాణ 6th పేజీలో చూడొచ్చు. బీజేపీకి రేవంత్ సహకారం, ఆయన సీఎం అయ్యాకే మాకు బలం పెరిగింది, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. 6th పేజీలో అంటే ఏదైతే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఇతర వర్గాలు కానివ్వండి, వీళ్ళిద్దరూ బడేభాయ్ ఛోటేభాయ్ కలిసి తెలంగాణను ముంచుతున్నారని చెప్పిరో అది అలా స్పష్టమైపోయింది. ఆయన చేయబట్టే మా పార్టీకి అలా బలం పెరుగుతుందని చెప్పి స్పష్టంగా ఒక ఎంపీ చెప్తా ఉన్నాడు. మరి నువ్వు సపోర్ట్ చేస్తే చేసినావు బీజేపీకి, కానీ కనీసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాబు అంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దమ్ము ధైర్యం లేదు ఈయనకు. ఆ తెలంగాణ ప్రయోజనాల మీద అవగాహన లేదు, ఈయనకు అవసరం కూడా లేదు. నా ప్రయోజనాలు నాకు దక్కితే అయిపోయి, నా కేసులు తిరగదోడపోతే అయిపోయి, ఓటుకు నోటు కేసులు నన్ను జైలుకు పంపపోతే అయిపోయి, నా బొక్కసం నిండితే అయిపోయి అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప నేను తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి. ఇలా ఆ బీజేపీకి నేను సహకరించినప్పుడు కనీసం వాళ్ళ సహకారంతో ఆ కృష్ణా నదిలో నీటి వాటాను తేల్చాలి, లేకపోతే ఈ అక్రమ ప్రాజెక్టులు, అక్రమ లైనింగ్లు, అక్రమ కాలువలు ఏదైతే ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నదో దాన్ని నేను ఆపి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్న ఆలోచన ఏ కోశాన కూడా ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ పాపం దీని యొక్క బాధ్యత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు బీజేపీ ఎంపీ ఈయన వ్యాఖ్యలు ఇట్లా కనిపిస్తున్నాయి, మరొక వైపు గతంలో కూడా చాలాసార్లు వాళ్ళ సొంత పత్రికల్లో పలానా బీజేపీ నాయకులు మాకు సపోర్టింగ్గా ఉన్నారు, వీళ్ళు మా వాళ్ళు అని కూడా కథనాలు రాసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వీళ్ళు ఇక్కడ కలిసి ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఈ ముఖ్యమంత్రి ఏమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన పొగుడుతూ ఉంటాడు, ఇంకో ప్రధానమంత్రిని పొగొడుతూ ఉంటాడు. ఇది అంతా చేసి అల్టిమేట్గా తెలంగాణకు నష్టం చేస్తున్నారు, తెలంగాణ నాగం చేస్తున్నారు. దానికి భరత్ గారు ప్రధానంగా
మొత్తం కంప్లీట్ పార్షియాలిటీనే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎట్లా ఉంది, ముఖ్యమంత్రి మీదనే నిజంగా కేసులు నమోదు చేయాల్సిన ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో సాధికార కమిటీకి కూడా బీఆర్ఎస్ 200 పేజీల నివేదిక ఇచ్చింది. సాధికార సంస్థకి సంబంధించింది ఇంతకుముందు మనం మాట్లాడి కృష్ణా జలాల గురించి మీరు ఒక ప్రశ్న అడిగారు. కృష్ణా జలాలకు సంబంధించి సిగ్గు లజ్జ శరం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ అని అంటే ఒక కక్షతోని కోపంతోని తెలంగాణని సర్వనాశనం పట్టించాలనే ఆలోచనతో ఉన్నది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు కుమ్ముక్కయి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలకి మోసం చేస్తూ ఉన్నాం. ఇవాళనేమో లైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. నిన్న ఏం జరిగింది? నిన్న నాగార్జున సాగర్ డ్యామ్ మీద మనకి హక్కు లేకుండా ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ని ఆక్యుపై చేసుకొని అక్కడ ఒక టెంట్ వేసి వాళ్ళ పోస్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు తాబేదారి ప్రభుత్వమా? ఇది అర్థం కాని పరిస్థితి. ఒక పక్క నుంచి ఇంత మన మిత్రుడు చెప్పినట్టుగా నీళ్ళన్నీ దోపకం చేసుకొని మరలించుకొని పోవడం, ఒక నదిని మరలించే అంత పెద్దగా కొడిగట్టు కాలువని ఇవాళ లైనింగ్ చేయడం అయితేంది. తర్వాత దాన్ని స్ట్రెంగ్తన్ చేసేసేసి నీళ్ళని అక్కడ తీసుకొని పోవడం మూలంగా రేపటి దినాన నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు చెప్పే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనిచేస్తుందా? నీళ్లుంటాయా లిఫ్ట్లో? లిఫ్ట్ చేయడానికి వాటర్ ఉంటుందా శ్రీశైలంలో? ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ భూములు అమ్మడము, పైసలు వాటిని కుదోబెట్టడం, 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం, వాటిని తెచ్చిన వాటికి ఇవ్వకుండా ఎక్కడెక్కడికో మళ్లించడం, అడవుల్ని ధ్వంసం చేయడము, తర్వాత వన్యమృగాల్ని సావగొట్టడము, చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడము, ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నీ ఆధ్వర్యంలో ఇవాళ చట్టాన్ని వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినావు. తర్వాత అడవిని ధ్వంసం చేస్తూ ఉన్నావు. ఇవి చేసుకుంటా ఇంకొక పక్కనేమో ప్రజల యొక్క ప్రయోజనాలు, రైతుల యొక్క ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క ప్రయోజనాలని గాలికి వదిలేసేసి చంద్రబాబు నాయుడికి పరిపాలించే ఆంధ్రప్రదేశ్కి మేలయ్యే విధంగా మీరు చేసుకుంటూ పోతూ ఉంటే బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు అని బీజేపీ ఎంపీ స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? మీరు అందరూ కలిసి తెలంగాణను మోసం చేయడమే కదా. బంగారు తెలంగాణని ఇవాళ భస్మం చేసే కార్యక్రమం పెట్టుకొని మీరు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆయన కొజ్జాలని మాట్లాడతాడు, ఎంపీ ఆయన కూడా. కనీసం ఇంగిత జ్ఞానం ఉండే పని లేదండి, కొజ్జాలని మాట్లాడతారా? ఎవరు వీళ్ళు రౌడీల్లాగా వీళ్ళు తిట్టుకొని ప్రజల్ని దృష్టి మళ్లించి అసలు విషయాలు తెలంగాణ జరిగే మోసాలని గుట్టుగా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు ఇద్దరు కలిసి మీ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇది ఈ రకంగా నీళ్లు కనుక వెళ్ళిపోతే తర్వాత ఎవరు చేయాలండి? జలాల యొక్క పంపకాలు చేయాల్సింది ఎవరు? కృష్ణా జలాల పంపకం చేయాల్సింది ఎవరు? రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఎవరికి ఉందా బాధ్యత? కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంది. ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ చేతిలో ఉంది. నువ్వు చేయవు, కాంగ్రెస్ పార్టీ చేయదు, బీజేపీ పార్టీ చేయదు అంటే ఏందన్నట్టు? ఇది ఏం జరుగుతుందన్నట్టు? 6 గ్యారంటీల పేరు మీద 425 హామీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు. మోసం చేసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినారు. ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ కూడా ఆ మోసాన్ని ద్విగుణీకృతం చేసినారు. ఇంకా 100 రెట్లు 10,000 రెట్లు పెంచేసేసి ఇవాళ ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏమో కేంద్రంలో ఉండి పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారు. మీరు వారు కలిసి మంచిగా దొరికిన కాడికి దోసుకోవడము, మంచిగా బుక్కుకోవడం ఇదే చేస్తుండ్రు కదా. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇట్లనే జరిగే దానికోసం మీరు మౌనంగా కూర్చుంటే మనకి రేపు బూడిద తప్ప ఏం మిగలదు.
ఎస్ అంటే ఒకవైపు సిచ్యువేషన్ ఎట్లా ఉంటే మరోవైపు జమీలుద్దీన్ గారు ముఖ్యమంత్రి ఆయన తపనంతా కూడా ఒకవైపు భూములు ఎట్లా దోచుకోవాలి, భూములు ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా వాళ్ళకి దోచిపెట్టాలని దాని మీద దృష్టి ఉన్నది. ఇంకొక వైపు ప్రజలు తిడుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు, కానీ ఆయనకి బ్రాండింగ్ కావాల్సి వచ్చింది. సో ఆయన ఏం చేసిండా, ఏదైనా చేస్తే దానికి సంబంధించి చెప్పుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళ గురువు గారిని పొగుడుతూ ఆయన భజనే చేసుకుంటా మాట్లాడుకుంటా పోయిండు. మరి గత 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎన్ని పథకాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో ఒకటి రెండు వాటిని ఆయన భజన చేస్తూ ఉన్నాడు. మరి ఏ స్థాయిలో గతంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఏ విధంగా అభివృద్ధి జరిగిందని అనేక నివేదికలు అన్ని విషయాలు కూడా బయట పెడుతున్న సందర్భం. కానీ ఇప్పుడు ఆయనకి కొత్తగా బ్రాండింగ్ కావాల్సి వచ్చింది. సో ఆయనే చెప్పుకుంటున్నాడు బ్రాండింగ్, నా బ్రాండ్ ఇది అని చెప్పి చెప్పుకుంటున్న సిచ్యువేషన్. కానీ ఆయన బ్రాండింగ్ ఏంది అని అంటే ఓటుకు నోటు బ్రాండింగ్ అనేది ప్రజలు మాట్లాడుతున్న సందర్భం. తెలంగాణ బ్రాండ్ను దెబ్బతీసి తన సొంత బ్రాండ్ను పెంచుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయనే సుమారు 1,68,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు రాష్ట్రానికి. తెచ్చి మరి ఏం చేసిండు అని అంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు. నువ్వు ఏదన్నా ప్రాజెక్టు కడితే ఏమన్నా అభివృద్ధి పని చేస్తే నీకు బ్రాండింగ్ వస్తుంది. నువ్వు ప్రాజెక్టు కట్టలే, ఒక అభివృద్ధి పని చేయాలి, మరి ఆ పైసలు ఏం చేసినావు అన్నది నీకే ఎరక. నిన్న మళ్ళా 4,500 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర మళ్ళీ అప్పు తెచ్చినాం. అంటే వీళ్ళ గురువు గారు ఏదైతే అప్పుడు మేము నినాదాలు చెప్పేది అన్నట్టు, వరల్డ్ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి, ఆ వరల్డ్ బ్యాంక్ ఏదైతే వీళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు జీతగాని లెక్క పనిచేసిండో, వాళ్ళు విధించే కండిషన్స్కి ఏదైతే ఒప్పుకున్నాడో ఈయన సేమ్ అదే లైన్లో ఫాలో అవుతూ నిన్న మళ్ళీ 4,150 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తీసుకొచ్చాడు. ఈ భూములు అమ్ముతున్నాడు, అప్పులు తెస్తున్నాడు, కుదువ పెడుతున్నాడు. ఇవన్నీ చేసి కూడా ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. 3 నెలల నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇవ్వలేదు. వాళ్ళకైతే సుమారు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. 3 నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేదు. వాళ్ళ అన్నమో రామచంద్ర అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. అయినా ఈయన బ్రాండింగ్ అంటున్నాడు. ఏదో నిన్న పోయి ఒక పాఠశాల ప్రారంభించాడు. మరి దాని యొక్క ఫీ డీటెయిల్స్ చూసినప్పుడు ఆ పాఠశాల ప్రారంభిస్తే పోలీసు వాళ్ళకు దానిలో 50% సీట్స్ రిజర్వ్డ్, 50% జనరల్ కేటగిరీలో పెట్టిండు. ఆ జనరల్ కేటగిరీలో పెట్టినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 1,60,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఫీజు కట్టాలి అని చెప్పి రాసిండు. ఇంకా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్పీ స్థాయి అధికారి పిల్లలు ఎవరైనా చదివితే 1,40,000 రూపాయలు కట్టాలి. ఎస్ఐ స్థాయి వాళ్ళు కలిపితే 1,30,000 ఏదో అట్లా లిస్ట్ ఉన్నది వాళ్ళది. అంటే ఎవరు కానిస్టేబుల్ పిల్లగాడు అందులో చదువుకుంటే కూడా 1,25,000 రూపాయల కంటే కూడా తక్కువ ఫీజు అందులో పెట్టలేదు. మరి నువ్వు ఈ స్కూల్ పెట్టి నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ను ఇంకా పెంచాలనుకుంటున్నావు. అంటే మినిమం ఫీజును 1,00,000 రూపాయలు చేయాలన్న ఆలోచనతోనే ఈ స్కూల్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది. నువ్వు స్కూల్ పెట్టి పోలీస్ పిల్లలకు ప్రభుత్వం తరఫున మేము ఫ్రీగా విద్య అందిస్తామనంటే ఎవరైనా స్వాగతించేవాళ్ళు యంగ్ ఇండియా. ఇంకో ప్రమాదకరం ఏమనిపించిందంటే నేను మళ్ళీ అక్కడ ఫుట్బాల్ ఆడిండు ఆ స్కూల్లో. హెచ్సియూలో ఫుట్బాల్ ఆడి ఆ భూమి కుదవబెట్టినావు, అమ్మకానికి పెట్టినావు. నువ్వు నిన్న మళ్ళీ ఫుట్బాల్ ఆడినావు అంటే మళ్ళీ నీ నజర్ ఎక్కడ పడ్డది, నువ్వు మళ్ళీ ఏం చేయబోతున్నావు అన్నది ఈ రాష్ట్రంలో ఒక భయోత్పాతమైన స్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎక్కడికైనా పోతున్నాడు అంటే భయపడాల్సిన పరిస్థితి. ఏడ నజర పడుతుందో, దేన్ని అమ్ముకుంటాడో, దేన్ని కుదవబెట్టుకుంటాడో, దేన్ని గుంజుకుంటాడో అని చెప్పి రాంగపొంగ మూసి నది చూసినావు, దాన్ని కూలగొట్టినావు. రాంగపొంగ లఘుచర్ల చూసినావు, అక్కడ భూములు గుంజుకుంటా అన్నావు. ఫుట్బాల్ ఆడినావు, హెచ్సియూను అమ్ముకుంటా అంటున్నావు. మళ్ళీ నిన్న ఫుట్బాల్ ఆడినావు, మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఏ భూములు అమ్ముతావు అని చెప్పి కూడా ఇలా రాష్ట్ర ప్రజలు భయపడతా ఉన్నారు. బ్రాండింగ్ అన్నది నువ్వు సొంత డబ్బా కొట్టుకుంటే నీకు బ్రాండ్ రాదు, నువ్వు పని చేస్తే బ్రాండ్ వస్తుంది. ఇలా నువ్వు ఏదైతే నీ గురువును పొగుడుతా ఉన్నావో తెలంగాణ ప్రజలు నీ గురువును ఈసడించుకొని పొలిమేర దాకా తరిమి కొట్టిర్రు. ఆ గురువును నువ్వు మళ్ళీ మా దగ్గర పొగుడుతున్నావు అని అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నావు. ఏ చంద్రబాబు నాయుడునైతే ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొట్టి ఎల్లగొట్టిరో ఆయనను తీసుకొచ్చి మళ్ళీ నెత్తిన పెట్టాలనుకుంటున్నావా? రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీయో నువ్వో కలిసి మళ్ళీ మా మీద దండయాత్ర చేయాలని చెప్పి ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చర్చించుకుంటారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తూ ఇవాళ నువ్వు ఏదైతే సమైక్యవాదులు ఉన్నారో వాళ్ళని పొగుడుతున్నావు అని అంటే నీకు కూడా ఈ రాష్ట్రాన్ని వెళ్ళే అర్హత లేదు అని చెప్పి ఈ ఉద్యమకారులు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, తమ ఉద్యోగాలు త్యాగం చేసిన వాళ్ళు, తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు అందరూ కూడా ఇలా ఈసడించుకునే పరిస్థితి ఆయన తెచ్చుకుంటున్నాడు. నీ గురువు ఉంటే, నీకు భక్తి ఉంటే నువ్వు ఇంటికి పో, ఆయన కాళ్ళు మొక్కు.
మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు మాత్రం ఇక్కడ ఏదైతే ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయో వాళ్ళని కించపరిచే విధంగా చంద్రబాబు చేయబట్టే కదా తెలంగాణ ఆగింది, చంద్రబాబు చేయబట్టే కదా ఇలా తెలంగాణ ఆలస్యమైంది. మీకు ఎప్పుడైతే చిదంబరం ప్రకటన వచ్చిందో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి ఎందుకు పోయింది, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ఇక్కడ సుమారు 1000-1200 మంది విద్యార్థులు కానీ యువకులు కానీ ఆత్మహత్యలు చేసుకున్నాడు? ఇదే చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతంతోనే కదా తెలంగాణ ఆలస్యం అయిపోయింది. మరి అటువంటి చంద్రబాబు నువ్వు ఇలా మెచ్చుకుంటున్నావు అని అంటే మా అటువంటి ఉద్యమకారులను నువ్వు తప్పకుండా అవమానిస్తున్నట్టే మేమందరం కూడా భావిస్తాం. అంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడని చంద్రబాబు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మళ్ళా 2 కళ్ళని మాట్లాడిన సందర్భం కూడా కనిపించింది. వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మాకు అనుమానం ఏంది అని అంటే రేపు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఒకవేళ ఈయనకు అవకాశం కలిసి వస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరు మీద బీజేపీ, పవన్ కళ్యాణ్, ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ అంటే ఇంటి దొంగ కావాలి. ఇంటి దొంగ లేనోడు బయట నుంచి రాలేడు, ఇక్కడ ఏం చేయలేడు. కాబట్టి ఈ ఇంటి దొంగను కలుపుకొని మరి వీళ్ళు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానం కూడా ఉన్నది. ఈ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళ నిజస్వరూపం మెల్లమెల్లగా బయటపడుతుంది కాబట్టి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతాను. ఎస్, అంటే మరొక వైపు ప్రజల శ్రేయస్సును కాంక్షించే విధంగా పనులు లేకుండా ఇంకోవైపు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి ప్రభుత్వ పరిపాలన వైఫల్యం వల్ల ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. భరత్ గారు, అంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు, మరి నిన్న మాట్లాడిన మాటల్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏదో యంగ్ ఇండియా నా బ్రాండ్ అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక గాంధీని కూడా ముంచే కాడికి పోయిందా ఇది? ఈ ముంచే కార్యక్రమం, మోస కార్యక్రమం చివరికి ఏకంగా గాంధీ గారికే పెట్టినాడు. యంగ్ ఇండియా అనేది గాంధీ గారు పెట్టిన పేపర్ యొక్క పేరు. అది 1919 నుంచి 1931 వరకు గాంధీ గారు ఆ పేపర్ నడిపినారు. యంగ్ ఇండియా పేరు మీద ఒక పత్రికని, వారపత్రికని నడిపినారు. ఆ రకంగా యంగ్ ఇండియా అనే ఒక బ్రాండ్ అనేది వచ్చింది. ఇవాళ ఇంకా ఇంతకన్నా అధ్వానం ఏముంటుంది? ఆయన ఆత్మ ఘోషిస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు యంగ్ ఇండియా నా బ్రాండ్ అని అంటే ఏంది ఇది? ఇంతకన్నా అవమానకరమైన విషయం ఉంటుందా? ఈ దేశానికి జాతి పిత ఆయన, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినవాడు. ఆయన పెట్టిన పేపరు, ఆయన బ్రాండ్ని పట్టుకొని నా బ్రాండ్ అని అంటాడేంది? ఒకడన్నా మాట్లాడేదా? కాంగ్రెస్ పార్టీకి సిగ్గులచ్చలేదా? కాంగ్రెస్ పార్టీ దానికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి దానికి నాయకత్వం వహించి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది గాంధీ గారు. చివరికి ఆయన బ్రాండ్ని కూడా కొట్టేసేసి నా బ్రాండ్ అని చెప్పుకునే దానికి ఏమన్నా సెన్స్ ఉండాలి కదండి ఎవరికైనా. అంటే రేవంత్ రెడ్డి దేనికోసం ఏం బ్రాండ్, ఏం చేసినావు అని, ఏం చేసినావు నువ్వు? కనీసం ఒకటి లాంచ్ చేసి అది ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నదా? ఇంతకుముందు మిత్రుడు చెప్తా ఉన్నాడు, దాంట్లో అసలు మామూలు సామాన్య ప్రజలు చదువుకునేదానికే వీల్లేదు. ఈవెన్ ఒక కానిస్టేబుల్ పిల్లలు చదవాలన్నా కానీ అందులో అంత ఎక్కువ ఖరీదు ఉన్నది దాంట్లో. ఇది నీ బ్రాండా? ఆ పేరు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? యంగ్ ఇండియా నా బ్రాండ్ అని డిక్లేర్ ఎట్లా చేస్తావు? ఇది నా బ్రాండ్ ఏం చేసినావని? ఎట్లయితే చంద్రబాబు నాయుడు ఐటీకి బ్రాండ్ అని మీరు ముద్రేసినారో, ఈనాడు తర్వాత మీలాంటి తాబేదారులు ఎట్లయితే ముద్రేసినారో, చంద్రబాబుతో రాలేదండి ఐటీకి. చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సిఎంసి అనే ఒక ఆర్గనైజేషన్, కంప్యూటర్ మెయింటెనెన్స్ సెంటర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, టీసీఎస్, తర్వాత సత్యం కంప్యూటర్స్, వాళ్ళు 1980s నుంచే 80sలో అంటే చంద్రబాబు ఎమ్మెల్యే కూడా కాకముందు నుంచి ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ కృషి తర్వాత వాళ్ళు ఆ రోజులలో సాఫ్ట్వేర్లు తయారు చేసి ఆ రోజుల్లో దేశం యొక్క దృష్టిని ఆకర్షించింది హైదరాబాద్ ఐటీ కోసం. ఆ రకంగా అది అభ్యున్నతి పొంది ఆ రకంగా కాలక్రమంలో అది ఆగకుండా సాగుతూ ఉన్నది. ప్రతిదానికి చంద్రబాబు చేసిన ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని చేసినారు. అంతేగాని మొత్తంగా అంత చంద్రబాబు లేకపోతే ఐటీనే లేదు, చంద్రబాబు లేకపోతే హైదరాబాదే లేదు. సర్వ దుర్గుణాలకి ఈ దేశంలో ఆద్యుడు చంద్రబాబు. ఈ దేశంలో హిస్టరీ అవసరం లేదని చెప్పిన, వ్యవసాయం అవసరం లేదని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. హిస్టరీ అవసరం లేదని చెప్పి సోషల్ సైన్సెస్ కాలేజెస్ అన్నింటినీ కూడా సర్వనాశనం పట్టించి చంద్రబాబు. నారాయణ చైతన్య లాంటి కాలేజీలు అభివృద్ధి చెంది పూర్తిగా సృజనాత్మకత అనేది
విద్యారంగంలో లేకుండా చేసింది చంద్రబాబు. రాజకీయాలలో అవినీతిని ఇంట్రడ్యూస్ చేసి తారస్థాయికి తీసుకుపోయింది చంద్రబాబు. బేరసారాలు చేసేసేసి ప్రభుత్వాలు పడగొట్టే దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది చంద్రబాబు. దానికి తాబేదారితనం వహించింది రేవంత్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళు యంగ్ ఇండియా, యంగ్ ఇండియా నా బ్రాండు అని చెప్పుకుంటుంటే సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు చేసే దరిద్రమైన పనులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టిస్తూ ఉన్నారు. దానికి గాంధీ గారు చాలా ఉన్నతోన్నతమైన ఆశయాలతో ఒక పత్రిక పెట్టి నడిపినారు ఆయన. దాన్ని తీసుకొని వచ్చి దీనికి వెటకండ్రి. మీరు కొత్తగా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నతమైన విలువలతోని ఎన్నడైనా సమాజానికి ఆదర్శంగా ఉండే కొన్ని స్లోగన్స్ ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకి మకిలి పట్టించకండి దయచేసి. మీరు చంద్రబాబు కలిస్తే మకిలి తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. ఎందుకనంటే మీరు చేసిన పనులు, మీ చరిత్ర అట్లాంటి. ఎస్, అంటే ఇంకా కూడా పదే పదే చంద్రబాబును పొగుడుతూ ఉండడము, సో అనేక నిర్ణయాల వెనక షాడోగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు అనేది కూడా కీలకంగా చర్చ నడుస్తుంది తెలంగాణ సమాజంలో ప్రధానంగా. అంటే చంద్రబాబు నడిపిస్తున్నాడా, చంద్రబాబు నడిపించట్లేదా వేరే విషయం, కానీ తెలంగాణకి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తాం. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ యొక్క రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా తిరోగమనంలో మనం నడుస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో 4 లక్షల కోట్లలో 70,000 కోట్లు తీసేస్తే 3.5 లక్షలు, సుమారు 3.5 లక్షల కోట్లు తీసుకొని వచ్చి ఒక 16 లక్షల కోట్ల నెట్వర్త్ ఉన్న ప్రాజెక్టులని, సంపదని కేసీఆర్ గారు సృష్టిస్తే ఇవాళ కేవలం 16 నెలల్లో ఇంతవరకు మిత్రుడు చెప్పినారు 1,63,000 కోట్లు, 60,000 కోట్ల పైచిలకు, 1,60,000 కోట్ల పైచిలకు అప్పు తీసుకొని వచ్చి ఏం చేసినారు? తెలంగాణ కనీసం ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ క్రాక్ వచ్చిన ఒక పిల్లర్ అండి, ఆ పిల్లర్ ఒక్కదాన్ని రిపేర్ చేస్తే ప్రజలకి నీళ్ళు వస్తాయి కదా. ఇవాళ ఎండాకాలం 10 సంవత్సరాలలో ఎప్పుడు ఎండాకాలంలో నీళ్ళ కొరత లేకుండే, ఇవాళ మీరు 16 నెలల్లో నీళ్ళ కొరత తీసుకొచ్చినారు. ట్యాంకర్లని రోడ్ల మీద చూస్తున్నాం మనం. కరెంటు కోతలు, నీళ్ళ కోతలు, రైతుల కష్టాలు, తర్వాత అన్ని రకాల ఇబ్బందులు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏం జరుగుతున్నట్టు? ఏదైనా ఒక ప్రభుత్వము స్టేటస్ కో అన్న మెయింటైన్ చేస్తే, దరిద్రంగా పనిచేసినా కానీ స్టేటస్ కో ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. కానీ ఇవాళ ఉన్నది ఉన్నట్టుగా లేదు కదా. సాధించిన అభివృద్ధి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది. తర్వాత రావాల్సిన ఆదాయం రాకుండా తరిగిపోతూ ఉంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ లాభం అది ప్రభుత్వ ఆదాయం పెరగాల. ఆ ఆదాయం పెరగడం లేదు. ఆదాయం పెరగకపోక గత సంవత్సరం ఆదాయానికన్నా ఇవాళ ఈ సంవత్సరం ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? వర్షాలు లేవా? బ్రహ్మాండమైన వర్షాలు ఉన్నాయి. ఎందుకు తగ్గింది? ఐటీ ఇండస్ట్రీ ఉన్నది. తర్వాత మీరు ముబ్బడిగా సారాయి అమ్ముతున్నారు, సారాయి మీదనే ప్రభుత్వం నడుపుతున్నారు, మీరు విమర్శ చేసినారు. ఇవాళ సారాయి మీద ఆదాయం పెరిగింది. ఎందుకు మరి? ఎందుకు తగ్గింది ఆదాయం? ఎందుకు తగ్గింది అంటే మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల. మీరు ప్రభుత్వాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ప్రభుత్వాన్ని మీ సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ప్రభుత్వం మీద దృష్టి లేదు కాబట్టి, మీకు ఎఫిషియన్సీ లేదు కాబట్టి ఇవాళ రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. తర్వాత వచ్చిన ఆదాయంలో కూడా గండిపడింది. కాబట్టి ఇవాళ ప్రజలు అష్ట కష్టాల పాలవుతూ ఉన్నారు. వీటన్నిటి మీద అడ్రస్ చేయకుండా యంగ్ ఇండియా అని బ్రాండ్ దొంగతనం చేస్తారండి. అది కూడా మహనీయులు పెట్టిన బ్రాండ్. పోలికుందా అసలు? అందుకనే ధర్మాగ్రహం ఉంటుంది. నేను కూడా ఒక సిటిజన్ని, తర్వాత నేను మంచి కోరుకునేవాడిని, సామాన్యుడిని. నాకు కూడా కోపం ఉంటుంది. ఇట్లాంటి దగులుబాజీ పనులు చేస్తే ఖచ్చితంగా మాట్లాడాలి కదా. ప్రతి వ్యక్తి కూడా మాట్లాడాల్సిందే. ఇది మాట్లాడకపోతే ఈ దారుణాలు ఇంకా పెరుగుతాయి. మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే జమీలుద్దీన్ గారు, ప్రజలు ఇవేవి మాట్లాడకుండా ఉండేందుకే ఎట్లా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని చూస్తున్నాం. ప్రధానంగా
బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా పూట గడవని పరిస్థితి. ఇంకా ఇంకా అదే సిచ్యువేషన్ ఉందంటే ఇంకా భయపడుతుంది అని భావించాల్సిన అవసరంగా అనిపిస్తుందా ప్రభుత్వం బీఆర్ఎస్ను చూసి? నిద్ర కూడా పోతులేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాధినేత ఉన్నాడు. ఆయన పడుకుంటే నిద్ర వస్తలేదు ఆయన కళ్ళు మూస్తే కేసీఆర్ కనిపిస్తున్నాడు, ఆయన కళ్ళు తెరిస్తే కేసీఆర్ కనిపిస్తున్నాడు. ఆయనకి ఎక్కడ పోయినా కేసీఆర్ కనిపిస్తున్నాడు. కాబట్టి అసలు ఒక ఫోబియాలో ఆయన బతుకుతూ బూతులు మాట్లాడుతూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ, ఈ డైవర్షన్ పాలిటిక్స్తో పాటు ఆయన ఏదైతే దోపకం పాలిటిక్స్, దోచుకునే పాలిటిక్స్ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. అన్నగారు చెప్పినట్టు అభివృద్ధి వైపు కాకుండా దీన్ని తిరోగమనం వైపు పట్టుకుపోతా ఉన్నాడు. కనీసం ఉన్నది ఉన్నట్టు ఉంచినా సంతోషపడేవాళ్ళు, కానీ దీన్ని తిరోగమనం వైపు పోతా ఉన్నారు. ఇలా ఇన్ని అప్పులు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా ఇవాళ మీరు ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేరు, మీరు ఎవరికి కూడా రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు, మీరు ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మీరు కొత్తగా పీఆర్సీ ఇవ్వలేని పరిస్థితి. నిన్న కూడా జేఏసీ వాళ్ళు ఎవరైతే ఉద్యోగ జేఏసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఫోటోలు దిగిపోవడానికి మేము రాము, మాకు ఏదన్నా కాంక్రీట్గా ఇది చేస్తేనే మేము వస్తామని చెప్పి. మీరు రైతులకు 31 తారీఖు లోపు, మార్చి 31 లోపు మీకు అందరికీ రైతు బంధు వేస్తామన్నారు. సగం మందికి కూడా రాలే. అంటే పెట్టుబడికి ఇవ్వాల్సిన పైసలు కోతల టైంకు కూడా రాలే. మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే ఇంకా రైతులకు సంబంధించి. మరి వాళ్లకు బోనస్లు అన్నారు, ఆ బోనస్ అంతా కూడా బోగస్ అయిపోయింది. ఎంతమందికి పోయిన సంవత్సరంలో ఇచ్చారో, సీజన్లో ఇచ్చారో మనం చూసినాం. ఒకవైపు నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే మీరు మాట్లాడలేని పరిస్థితి. చిన్నగా రిపేర్ చేసి ఏదైతే గోదావరి బేసిన్కు సంబంధించినటువంటి ఆయుపట్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక చిన్న పిల్లర్ను అన్నగారు చెప్పినట్టు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ప్రతిదీ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ప్రజలు బాధపడుతున్నారు. మేము ఏదో అత్యాశకు పోయి కొంత వీళ్ళ మాటలను నమ్మి, వీళ్ళ దగులుబాజీ మాటలను నమ్మి ఓటేసినామని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా ఈసడించుకునే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంకా ప్రమాదకరమైంది ఏందనంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే మేధావులమని చెప్పుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారో, ఇవాళ వాళ్ళందరూ కూడా మౌనవ్రతం దాల్చున్నారు. వాళ్ళు నోరు తెరుస్తలేరు. ఎవరైతే నోరు తెరిచిన వాళ్ళు ఉన్నారో 6 గ్యారంటీలు ఏవి అంటే నీకు అరెస్ట్ గ్యారంటీ అని మాత్రం వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి మాట్లాడితే అరెస్ట్ చేసి, వాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏదైనా ఊరికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే, ఒక కులానికి సంబంధించి, ఒక వాడకి సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉంటే అందులో కూడా పోలీసు వాళ్ళని దొరగొట్టి మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైలుకు పంపుతామని చెప్పి కంకణం కట్టుకొని ఇవాళ ఒక నియంతృత్వం లెక్క ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే 1 by 1 చూసుకుంటే రోజు రోజుకు ప్రభుత్వం హద్దు మీరి ప్రవర్తిస్తుంది, తప్పులు మరిన్ని చేస్తూ పోతుంది. సో వీటి నుంచి విముక్తి కావాలి అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే.